వీడియోలో రియల్ స్కాన్ రిపోర్ట్స్ చూసేద్దాం. నా పర్సనల్ స్కాన్ రిపోర్ట్స్ ఇప్పుడు నేను చూపించేస్తాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. నేను లాస్ట్ వీడియోలో అయితే ప్రెగ్నెన్సీ సైన్స్ అనేవి చెప్పాను కదండి. ఇలా ఇవైతే బాయ్స్, ఇవైతే గర్ల్స్ అని చెప్పి కొన్ని పాయింట్స్ అయితే చెప్పాను అనమాట. ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళైతే చూసేయండి. అండ్ ఈ వీడియోలో ఏంటి అని అంటే నేనైతే నా స్కాన్ రిపోర్ట్స్ చూపించేస్తాను, తప్పకుండా అయితే చూసేయండి. ఇది మా పాప రిపోర్ట్స్ అనమాట, 2021. అండ్ ప్లెజెంటా వచ్చేసి యాంటీరియర్, అండ్ హార్ట్ రేట్ వచ్చేసి హార్ట్ బీట్ అనమాట 166 అనమాట. సో సేమ్ ఇలాగే మా బాబుకి కూడా వచ్చింది 2025లో. ఆ రిపోర్ట్స్ కూడా ఇప్పుడు మనం చూసేద్దాము అసలు ఏంటి అని చెప్పేసి. సో ఇవైతే మా బాబు రిపోర్ట్స్ 2025 రీసెంట్ సెప్టెంబర్లో అనమాట డెలివరీ అయింది. సో సింగిల్ వేరియబుల్, చాలామంది చెప్తూ ఉంటారు కదా ట్విన్స్ సింగిల్ అని చెప్పి. సో సింగిల్ అనమాట. అండ్ హార్ట్ రేట్ వచ్చేసి 154, మా పాపదైతే 166 హార్ట్ రేట్ అనమాట. అండ్ ప్లెజెంటా వచ్చేసి యాంటీరియర్ ఉంది, నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి. అండ్ హార్ట్ రేట్ అండ్ ప్లెజెంటా పొజిషన్స్ రెండు కూడా మా బాబు మా పాపకి సేమ్ వచ్చాయన్నమాట. నేనైతే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయా అండి. అంటే పాపది బాబుది ఇద్దరిది కూడా సేమ్ వచ్చాయన్నమాట. నాకు ఫుల్ కన్ఫ్యూజ్ అనమాట ఆ ప్రెగ్నెన్సీ టైంలో. ఎందుకంటే హార్ట్ రేటు ఒకలాగే వచ్చింది ఇద్దరికి. తనది 166 అయితే వీడిది 154. సో హార్ట్ రేట్ ఒకటే, ప్లెజెంటా ఏమో యాంటీరియరే వచ్చింది. ఏంటి పాపేనా అని అనుకున్నా అనమాట. మా పిల్లలవి ఇద్దరివి రిపోర్ట్స్ అయితే చూసేశారు కదా. ఇప్పుడు నా చిన్న ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను, తప్పకుండా స్కిప్ చేయకుండా చూసేయండి. ఏంటి అని అంటే ఇప్పుడు అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది, అదంతా పక్కన పెట్టేస్తే ఎవరు పుట్టినా పర్లేదు అని అనుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ నేనైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఎవరు పుట్టినా పర్లేదు అని అనుకున్నాను. అండ్ అమ్మాయి పుడితే బాగుండు అని ఒక్క థాట్ వచ్చిందనమాట అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. నిజంగానే అమ్మాయిని ఇచ్చేశారు ఆ దేవుడు. అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీలో అమ్మాయి ఉంది కదా, ఆ అబ్బాయి పుడితే బాగుండు అని అనుకున్నాను, మొక్కుకున్నాను. అలాగే అబ్బాయి కూడా ఇచ్చేశారు. సో ఏంటి ఇంకొక అమ్మాయి పుడితే ఏమైపోతుంది అని ఒక డౌట్ అయితే మీకు రావచ్చు. బట్ నేనైతే అలా ఏం అనుకోలేదు. ఒక అమ్మాయి ఉంది కదా, సో ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది అని అయితే అనుకున్నాను. సో అబ్బాయి అమ్మాయి ఎవరు పుట్టినా సరే చాలా హ్యాపీ ఫీల్, బికాజ్ ఆఫ్ ఇద్దరు మన వాళ్ళే, ఇద్దరు మన డాటర్ అండ్ మన సన్లే. సో నో ప్రాబ్లం అనమాట, ఎవరు పుట్టినా పర్వాలేదనే అనుకోవాలి ఎవరైనా సరే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు నేను చూపించా కదా స్కాన్ రిపోర్ట్స్, నేను చూపించింది అమ్మాయివి అబ్బాయివి. బట్ ఏంటంటే అమ్మాయివి అబ్బాయివి సేమ్ రిపోర్ట్స్ లాగే ఉన్నాయి మీరు ఐడెంటిఫై చేసినట్లయితే. ఎందుకంటే దీంట్లో హార్ట్ రేట్ ఎక్కువగానే ఉంది, దీంట్లోనూ హార్ట్ రేట్ ఎక్కువగానే ఉంది. అలాగే మన యాంటీరియర్ అంటే ప్లెజెంటా షేప్ కూడా అలాగే దీంట్లోనూ యాంటీరియర్ అనే ఉంది, దీంట్లోనూ యాంటీరియర్ అనే ఉంది. సో మీరు గమనించినట్లయితే స్కాన్స్లో కూడా మనకి ఎలాంటిది తెలియదు అనమాట. కొంతమంది అంటూ ఉంటారు 140 బిలో వస్తే అబ్బాయి, 140 అబవ్ వస్తే అమ్మాయి అని చెప్పి. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను అప్పటిదాకా అలాగే అనుకున్నాను, అవును ఇది నిజమేనేమో అని. నాకు అందుకే చిన్న డౌట్ ఉంది అనమాట. అబ్బాయి మళ్ళీ అమ్మాయి ఏమో యాంటీరియర్ వచ్చింది, హార్ట్ బీట్ ఎక్కువ ఉంది అని అనుకున్నా అనమాట. బట్ తీరా చూస్తే బాయ్ పుట్టాడనమాట. సో ఎలాంటి తేడాలు అసలు మనం చెప్పలేమన్నమాట స్కాన్స్లో. మామూలుగా స్కాన్ తీసే డాక్టర్స్ వాళ్ళు మాత్రమే చెప్పగలరు, బికాస్ వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి. బట్ వాళ్ళు మనతో అయితే చెప్పరు, ఎందుకంటే ఇండియాలో అలౌ లేదు కాబట్టి చెప్పరు. అందరూ అనుకోవాల్సింది ఏదైనా మన మంచిగా అని అనుకోవాలి, అంతే. దేవుడు ఏది ఇస్తే వాళ్ళని తీసుకోవాలి. సో ఇది నా పర్సనల్ స్కాన్ రిపోర్ట్స్ అనమాట, తప్పకుండా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది కదా. సో ఎవరికైనా యూజ్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ ఫార్వర్డ్ చేయండి వీడియో అనేది. సో నెక్స్ట్ వీడియోలో నా ఇద్దరు పిల్లలతో నా డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది తప్పకుండా నేను పెడతానమాట నెక్స్ట్ వీడియో. సో ఆ వీడియో స్కిప్ అవ్వకూడదు, ఆ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే మీరు ఒక్క పని చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టాటా.